దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఓటు ఇస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని 12 గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను ఆ గ్రామాల ప్రజలు ఎన్నుకుంటారు. ఇంతకీ ఆ గ్రామాలెక్కడున్నాయి? ఎన్నికల్లో ఆ గ్రామ ఓటర్లు ఎలా పాల్గొంటారో ప్రేమ్సాగర్ వివరిస్తారు. దేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు గ్రామాల్లో కనిపిస్తుంది. దాదాపు ఒక 12.5 గ్రామాలన్నీ కూడా చాలా డిస్ప్యూట్స్ సంబంధించిన విలేజెస్. ఇక్కడున్న వీటికి సంబంధించిన సరిహద్దుల్ని ఇంకా తేల్చలేక ఇక్కడున్న ప్రజలంతా కూడా చాలా సతమతమవుతూ అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పరందోలి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీకి ఇద్దరు, ఒక తెలంగాణకు సంబంధించిన సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు ఉంటారు. అటు సేమ్ ఈ గ్రామం మహారాష్ట్రలో ఉండడం వల్ల ఈ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. ఒక గ్రామం అయితే కంప్లీట్గా రోడ్డుకు డివైడ్ చేస్తూ ఒక సగం గ్రామాన్ని మహారాష్ట్ర, సగం గ్రామాన్ని తెలంగాణకు డివైడ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చూడొచ్చు, చాలా అభివృద్ధికి ఏ విధంగా నోచుకోకుండా అటు మహారాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం వదిలేయడం, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం వదిలేయడం అన్నది చాలా తరతరాలుగా వస్తుంది. కానీ ఇక్కడ సమస్య మాత్రం ఎక్కడి సమస్య అక్కడే ఉంది. కనీసం రోడ్డు సౌకర్యం లేదు. వీళ్ళంతా కూడా వైద్య సౌకర్యానికి కానీ చదువుకోవడానికి గ్రామం దాటి వెళ్ళాలంటే కొండలు గుట్టలు దాటుతూ కనీస రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల నుంచి చాలా దీనమైన పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా జీవనాన్ని గడుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ 12 గ్రామాలకు సంబంధించి వీరి పరిస్థితి ఏంది, వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది మనతో మాట్లాడడానికి గతంలో ఈ పరందోలి గ్రామ పంచాయతీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఇప్పుడు ప్రస్తుతం పరందోలి ఇదే గ్రామ పంచాయతీ నుంచి మహారాష్ట్ర తరఫు నుంచి సర్పంచ్గా ఎన్నికైన వారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఈ ఎన్నేళ్ల నుంచి సమస్య ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇదే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి తెలంగాణ వాళ్ళు 11 విలేజ్లో డిస్టిక్లో ఉన్నాయి. ఇక్కడ చంద్రపూర్ డిస్టిక్లో కూడా ఈ 11 విలేజ్ ఉన్నాయి. 3 టైమ్స్ ఎంపీ ఎలక్షన్ కూడా ఒకే డేట్లో వచ్చింది ఇక్కడ. అప్పుడు కూడా మేము ఇక్కడే ఓటు చేసినాం. నేను 95 నుంచి 10 ఇయర్స్ తెలంగాణ నుంచి సర్పంచ్ వచ్చినాం. ఇప్పుడు మాత్రమే ప్రస్తుతం నేను చంద్రపూర్ డిస్టిక్ నుంచి పరండోలి గ్రామ పంచాయతీ సర్పంచ్. ఇక్కడ ఎలక్షన్ వస్తేనే తెలంగాణ వాళ్ళు మా ఊరు అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్ వస్తే మా మహారాష్ట్ర వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టులో మా క్వశ్చన్ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మా దగ్గర ఐడెంటిటీ కార్డ్, ఎలక్షన్ కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. 2 సర్పంచ్లు ఉన్నాం, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 2 మొత్తం రేషన్ కార్డ్స్ ఉన్నారు, 2 స్కూల్స్ ఉన్నారు. ఇక్కడ మాత్రమే రోడ్ చేయాలంటే మహారాష్ట్ర వాళ్ళు చేస్తారు, రోడ్ చేయాలంటే తెలంగాణ వాళ్ళు చేస్తారు. అదే మొత్తం నీళ్లు కావాలంటే తెలంగాణ వాళ్ళు చేస్తారు, నీళ్లు కావాలంటే మహారాష్ట్ర వాళ్ళు చేస్తారు. ఇది నీళ్లు సమస్య బాగా ఉన్నాయి, రోడ్ సమస్య కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ఎలక్షన్లో వచ్చి మాకు గుమ్రా చేసి తెలంగాణ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు మాది అట్లా చెప్తున్నారు. ఇది కరెక్ట్ లేదు. సుప్రీంకోర్టు నిర్ణయం ఖచ్చితంగా ఇవ్వాలా. ఈ ఖచ్చితంగా మేము ఫారెస్ట్లో ఉన్న కాస్తకారుకు, రెవెన్యూలో ఉన్న కాస్తకారుకు పానీ నక్కలు ఇస్తా, పట్టా ఇస్తా అట్లా చెప్పినారు. దయచేసి నేను సర్పంచ్ కాబట్టి తెలంగాణ ఉంటే ఏది లేదు, మహారాష్ట్ర ఉంటే ఏ లేదు, మాకు పట్టా ఇచ్చిన అదే స్టేట్ మా ప్రజాది. రైట్. అంటే సర్పంచ్ సాబ్, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. 11వ తారీఖు నాడు సేమ్ చంద్రపూర్కి సంబంధించిన ఎంపీకి మీరు ఓటు వేయాలి, ఇటు సైడ్ సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఓటు కూడా మీరు వేయాలి. ఎట్లా జరుగుతాయి ఈ ఓటు ప్రక్రియ అనేది మీ ఊళ్ళో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా దగ్గర మహారాష్ట్ర నుంచి కలెక్టర్ గారు, ఎస్డిఓ గారు వచ్చినారు, తెలంగాణ నుంచి కూడా కలెక్టర్ గారు వచ్చినారు. మీరు ఒక్క ఓటు చేయాలంటే మేము అట్లా చేయం. ఎందుకంటే మాకు మహారాష్ట్ర వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసినారు, తెలంగాణ వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసినారు. మా దగ్గర 4 ఓటర్స్ ఉన్నా 2 ఓటు ఇక్కడ చేస్తా, 2 ఓటు ఇక్కడ ఇస్తా. ఇంకెట్లా పెడతారు మీరు? ఇంకలో 2009లో మాకు 2 ఓటు ఇచ్చి మేము తెలంగాణకు కూడా ఓటు ఇచ్చినాం ఎంపీ ఎలక్షన్లో, మహారాష్ట్ర కూడా ఇచ్చినాం. ఇప్పుడు మాకు సర్కార్ దగ్గర ఓటు 2 స్టేట్లో ఖచ్చితంగా మేము ప్రజలు కంపల్సరీ ఇస్తున్నాం. లేకుంటే 2 ఓటు ఇక్కడ, 2 ఓటు ఇక్కడ అట్లా చేస్తాం. రైట్. ఇంకా ఎన్ని రోజులు సర్పంచ్ సాబ్ ఇట్లా రెండు అంటే మహారాష్ట్ర కాకుండా తెలంగాణ కాకుండా ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు? అంటే ఏదో ఒక నిర్ణయానికి వచ్చిర్రా ఈ ఊరోళ్ళు కానీ ఈ 12.5 విలేజ్లు ఎవరైతే ఉన్నారో మేము తెలంగాణలో ఉండాలా లేదా మహారాష్ట్రలో ఉండాలా అన్నది ఒక నిర్ణయం ఏదైనా ఉందా మీకు? ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయం చేయాలా, మేము ఎట్లా చేస్తాం? మాకు 2 రాష్ట్రాల ఇక్కడే మంచి అట్లా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రమే గొడవ అవుతుంది.
రైట్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఈ 12.5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా డిస్ప్యూట్స్ అయిన విలేజ్. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించదు. చాలా కన్ఫ్యూజన్లో ఈ 12.5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీడన్నీ కూడా కొంచెం డిస్ప్యూట్స్ విలేజెస్ అయితే ఉన్నాయో వీటి పట్ల ప్రభుత్వాలు దగ్గరగా కూర్చొని మాట్లాడి ఏదైనా ఒక పరిష్కారం చూపాలన్నది ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజల డిమాండ్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, పరందోలి విలేజ్ నుంచి.